బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ నెల 29న అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. ఇదే విషయంపై నేతలతో కేసీఆర్ మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత బీఆర్ఎస్ బహిరంగ సభలు ఉండనున్నాయి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరిద్దామని నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టాల్సిందేనని అన్నారు. బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ నెల 29న అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. ఇదే విషయంపై నేతలతో కేసీఆర్ మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత బీఆర్ఎస్ బహిరంగ సభలు ఉండనున్నాయి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరిద్దామని నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టాల్సిందేనని అన్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న టైం ఇప్పుడు రానే వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం అసెంబ్లీకి హాజరు అవుతున్నారని అంటున్నారు. మరి అసెంబ్లీలో ఎటువంటి పోరాటం చేయనున్నారు? పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం ముగిసింది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి కార్యాచరణపైనే ప్రధానంగా కేసీఆర్ చర్చించారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉంది. అది ఈ నెల 29 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. శాసనసభ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. పార్టీ నేతలతో చుట్టాగా ఆయన హాజరవుతానని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కూడా కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఎప్పుడు కూడా తెలంగాణకు ద్రోహమే చేస్తోంది. తెలంగాణ కోసం బీఆర్ఎస్ తప్ప మరే పార్టీకి పట్టింపు ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఖచ్చితంగా ఎండగట్టాలి. ప్రజల్లోకి వెళ్దాము, ప్రజా ఉద్యమాన్ని నిర్మిద్దాం. తెలంగాణ నీటి హక్కులను రక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉంది. తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరిద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ద్రోహాన్ని, అన్యాయాన్ని సభా వేదికగా ప్రజలకు చెప్దామంటూ కూడా నేతలతో ఈరోజు కేసీఆర్ చెప్పినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఇటీవల బీఆర్ఎస్ ఎంపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కేసీఆర్ హాజరైన క్రమంలోనే ప్రధానంగా నీటి సంబంధించినటువంటి అంశంపైనే పార్టీ నేతలకు సుదీర్ఘంగా వివరించారు. ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 91 టీఎంసీలతో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖరారు చేసి జీవో ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 45 టీఎంసీలకే మాత్రమే కేంద్రం వద్ద ఒప్పుకుంటూ లేఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాశారు. దీన్ని తీవ్రంగా పరిగణించాలి. తెలంగాణ నీటి హక్కులను కోల్పోయేలా కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఏపీకి సహకరిస్తుందంటూ కూడా కేసీఆర్ మాట్లాడారు. దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన పార్టీగా 10 ఏళ్ల పాటు అధికారం ఉన్న పార్టీగా తెలంగాణ బీఆర్ఎస్ పైనే కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేయాలి, ప్రజా ఉద్యమాలు నిర్మించాలని కూడా మాట్లాడే క్రమంలో ఈ రోజు ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో సుదీర్ఘంగా ముఖ్య నేతలతో కూడా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే తాను కూడా ఈ నెల 29 శాసనసభకు హాజరవుతానని చెప్పినట్టుగా కూడా మనకు నేతలు చెబుతా ఉన్నారు. రైట్ చందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.